హలో గాయ్స్, వెల్కమ్ టు సూర్య మహారాజ్ స్టోరీస్. నేను ఈరోజు ఇవ్వబోతున్న మూవీ రివ్యూ జేమ్స్ కెమెరన్ డైరెక్ట్ చేసిన ట్రూ లైస్. ట్రూ లైస్ ఇది 1994లో రిలీజ్ అయింది. ఇది ఒక యాక్షన్ కామెడీ ఫిల్మ్. ఈ సినిమాకి డైరెక్టర్ నేను ఆల్రెడీ చెప్పాను, జేమ్స్ కెమెరన్. అండ్ ఈ సినిమాలో యాక్టర్స్ గురించి చెప్పాలి. హీరో ఎవరంటే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ అండ్ హీరోయిన్ వచ్చి జేమీ లీ కర్టిస్. ఆర్నాల్డ్ గురించి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు, ఇది ప్రపంచమంతా తెలిసిన ఒక బాడీ బిల్డర్ కమ్ హీరో. ఈ మూవీ జేమ్స్ కెమెరన్ మూవీస్ లోనే ఫస్ట్ 100 మిలియన్ బడ్జెట్ చేసిన మూవీ ఇది. అండ్ ఈ సినిమాలో డిజిటల్ డొమైన్ అని చెప్పి ఒక కంపెనీ VFX డిజైన్ చేసింది. ఆ కంపెనీ కో ఫౌండర్ ఎవరంటే జేమ్స్ కెమెరన్. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, ఈ సినిమాలో హీరో ఒక సీక్రెట్ ఏజెంట్ అనమాట. కానీ తన ఫ్యామిలీకి తను ఒక సేల్స్ మ్యాన్ అని మాత్రమే చెప్పుంటాడు. ఇలాంటి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ లో ఫ్యామిలీ ఎలా డిస్టర్బ్ అవుతుంది, హీరో తన మిషన్ ని అకంప్లిష్ చేయడానికి ఏం చేశాడు, ఇలా చేస్తున్న టైంలో తన ఫ్యామిలీ ఆ మిషన్ లోకి ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది, తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా స్టోరీ సింపుల్ గానే ఉంటుంది. బట్ జేమ్స్ కెమెరన్ డీల్ చేసిన విధానం మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ మూవీలో చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, చాలా థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. జేమ్స్ కెమెరన్ ఆర్నాల్డ్ ష్వార్జెనెగర్ ఆల్రెడీ జడ్జిమెంట్ డే అని చెప్పి ఒక సినిమా ఉంటుంది, 1991లో రిలీజ్ అయింది. అది చూడండి, అది చాలా బాగుంటుంది. దాని తర్వాత వచ్చిన మూవీ ఇది 1994లో ఉంది. ఈ మూవీలో విపరీతమైన యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం మేము థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి, తన పార్ట్నర్ కి ఎవరైతే ఉంటారో వైఫ్ కానీ హస్బెండ్ కానీ తన లైఫ్ ని వాళ్ళు ఎలా చూడాలి అని అనుకుంటున్నారో దానికి మన సపోర్ట్ ఎలా చేయాలనేది ఈ సినిమాలో చాలా బాగా చెప్తారు. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో ఆర్నాల్డ్ గారి బాడీ మాత్రం భలే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఐ ఎక్స్ప్రెషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, చాలా బాగుంటాయి. అండ్ ఫ్యామిలీ డ్రామాలోకి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆర్నాల్డ్ పడే స్ట్రగుల్ చాలా బాగుంటుంది. అండ్ ఆ స్ట్రగుల్ మనం చూస్తున్నప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. వీళ్ళతో పాటు ఇంకొక విలన్ ఉంటాడు. విలన్ కి సపోర్టెడ్ గా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. విలన్ అయితే మిమ్మల్ని అసలు ఆర్నాల్డ్ కి ఈక్వల్ గా ఇంప్రెస్ చేస్తాడు. యాక్షన్ సీక్వెన్సెస్ గురించి చెప్పాలంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి సినిమాలో. క్లైమాక్స్ అయితే ఆల్మోస్ట్ 40 మినిట్స్ దాకా ఉంటుంది. ఈ సినిమాని ఎందుకు చూడాలి అని నన్ను అడిగితే మాత్రము ఫ్యామిలీ డ్రామాని జేమ్స్ కెమెరన్ ఎలా హ్యాండిల్ చేశాడు అనే విధానం మాత్రం ఈ సినిమాలో చాలా బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు ఫ్యామిలీ డ్రామా, పౌజ్ కి మనం ఎలా వాల్యూ ఇవ్వాలి, వాళ్ళు ఏం లైఫ్ కోరుకుంటున్నారు, ఆ లైఫ్ మనకు నిజంగా అర్థమవుతుందా లేదా, దానికి మనం ఏం చేయాలి, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు మనం ఎలా వాళ్ళని కాపాడుకోవాలనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. యాక్షన్ సీక్వెన్సెస్ లో లాస్ట్ 40 మినిట్స్ అనేది అసలు సినిమాకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిజంగా చెప్పాలంటే 2 క్లైమాక్సెస్ ఉన్నట్లుంటుంది. లాస్ట్ 2 ఫైట్స్ మాత్రం, ఒక ఫైట్ వచ్చి బ్రిడ్జ్ మీద ఉంటుంది, అది కాకుండా దాని తర్వాత లీడప్ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది మాత్రం సూపర్ గా ఉంటుంది. 1994లో అలాంటి ఫైట్ సీక్వెన్సెస్ ని క్రియేట్ చేయడం అనేది ఒక జేమ్స్ కెమెరన్ మాత్రమే సాధ్యపడుతుంది అనుకుంటాను నేను. ఖచ్చితంగా ఈ సినిమా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది, సూపర్ గా అనిపిస్తుంది. ఫ్యామిలీ డ్రామా బాగుంటుంది, బట్ కొంచెం ఒక అడల్టరేటెడ్ లాంటి ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది కొంచెం మీరు స్కిప్ చేయగలిగితే సినిమా మాత్రం సూపర్ గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం యాక్షన్ ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ కొన్ని హిలారియస్ కామెడీ సీన్స్ ఉంటాయి, ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాయి. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అతన్ని మాత్రం మీరు ఫాలో అవ్వండి. అతని డైలాగులు కానీ అతని సజెషన్లు కానీ హీరోకి మాత్రం సూపర్ గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ డ్రామాలో ఒక ఎక్స్ట్రా పర్సన్ ఒకటి వస్తాడు, ఆ పర్సన్ పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటుంది. ఎండ్ క్రెడిట్ లా అని చెప్పను కానీ ఎండింగ్ లో కూడా కనపడతాడు. ఖచ్చితంగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తాడు. ఖచ్చితంగా సినిమా చూడండి, మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది సినిమా, ఎక్కడ కానీ బోర్ కొట్టదు. బట్ ఒక్కనొక చోట్ల కొంచెం అడల్టరేటెడ్ ఒక పర్ఫార్మెన్స్ లాంటి ఉంటుంది, బట్ నాకైతే పెద్దగా అనిపించలేదు. మీకు అనిపిస్తే మాత్రం స్కిప్ చేయండి. రిమైనింగ్ మొత్తం మీరు స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, సూపర్ గా ఉంటుంది. Thank you very much guys. This is Surya and this is my True Lies movie review. ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. నేను ఇంకా మూవీ రివ్యూస్ ఇస్తూ ఉంటాను. మీరు నా ఛానల్లోకి వెళ్ళి మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ చెప్పి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో నేను చాలా మూవీ రివ్యూస్ ఇచ్చాను. మీరు వెళ్ళి చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.